కొన్ని నేరాలు శబ్దంగా ఉంటాయి. తుపాకీ గుళ్ళు, అరుపులు, పెద్ద పెద్ద వార్తా శీర్షికలు. కాని కొన్ని నేరాలు మాత్రం నిశ్శబ్దంగా ఉంటాయి. అవి పోలీస్ ఫైళ్లలో నిశ్శబ్దంగా పడి ఉంటాయి. గోధుమ రంగు కవర్లలో మూసివేసి, తేదీలు, నంబర్లతో ముద్రవేసి మరిచిపోబడతాయి. పరిష్కరించబడ్డాయని కాదు, ఎవ్వరూ ఆ నిజాన్ని మళ్లీ చూడాలనుకోలేదు కాబట్టి. ఈ రోజు కథ అలాంటి ఒక ఫైల్ గురించిందే. సెక్షన్ 302 కింద నమోదైన హత్య. మూసివేసిన కేసు. పరిష్కరించబడిందని చెప్పబడిన కేసు. కాని పూర్తిగా తప్పు. మరణం కూడా మరిచిపోలేని ఒక కేసు కథ ఇది. ఉదయం 4:12 హైవే పట్రోల్కు ఒక కాల్ వచ్చింది. ఒక లారీ డ్రైవర్ మైలురాయి 47 దగ్గర ఏదో ఉందని చెప్పాడు. ఎలిఫెంట్ గడ్డి మధ్యలో, విరిగిన రిఫ్లెక్టర్ కంచెలకు అవతల. మొదటి పోలీస్ జీప్ అక్కడికి చేరేసరికి మబ్బు రోడ్డంతా కప్పేసింది. శవం నేలపై ముఖం కింద పడిపోయి ఉంది. మగవాడు. వయస్సు సుమారు 30 దాటినట్టు. పర్సు లేదు, ఫోన్ లేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపించింది. అతని కుడి చేయి బిగుతుగా ముడిచిపోయి ఉంది. ఏదో వదలడానికి అతడు నిరాకరిస్తున్నట్టు. పోలీసులు బలవంతంగా ఆ చెయ్యి తెరిచారు. లోపల ఏమీ లేదు. ఆయుధం లేదు, కాగితం లేదు. కేవలం అతని అరచేతిలోకి గుచ్చుకుపోయిన గోళ్లగాట్లు మాత్రమే. కనిపించని ఏదో వస్తువును పట్టుకున్నట్టు. పోస్ట్మార్టం రిపోర్ట్ చెప్పింది. గొంతు నులిమి చంపడం. మరణ సమయం రాత్రి 1:30 నుండి 2 మధ్య. కేసు నమోదు అయింది. సెక్షన్ 302. హత్య. ఆ మృతుడి విషయంలో సమస్య చాలా సులభంగా కనిపించింది. అతడు అసలు ఉన్నాడో లేదోనే సందేహం. ఏ గుర్తింపు కార్డు లేదు. ఏ మిస్సింగ్ కేసుతో సరిపోలలేదు. వేలిముద్రలు కూడా రికార్డులో లేవు. రికార్డు లేదు కాదు, ఎప్పుడూ తీసుకోలేదు. ఆ విషయం సబిన్స్పెక్టర్ రాఘవ్ రావును కలవరపరిచింది. 12 ఏళ్ల పోలీస్ సేవలో ఇంత శుభ్రమైన వేలిముద్రలు అతడు ఎప్పుడూ చూడలేదు. గ్రామస్తులకైనా రేషన్ కార్డు ఉంటుంది, కూలీలకైనా ఏదో ఒక గుర్తింపు ఉంటుంది. కానీ ఈ మనిషికి ఏమీ లేదు. పనిచేసిన ఘాట్లు లేవు, గాయాల మచ్చలు లేవు, గతం లేదు. అయినా చనిపోయే ముందు అతడు భయపడ్డాడు. దవడ బిగుసుకున్న తీరు, భుజాల్లో ఒత్తిడి. అలాంటి భయం శూన్యం నుంచి రాదు. 3 రోజుల్లోనే కేసు పరిష్కారమైంది అని ప్రకటించారు. సురేష్ నాయుడు అనే వ్యక్తి స్టేషన్లోకి వచ్చి అంగీకరించాడు. వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగిందని చెప్పాడు. కోపం అదుపు తప్పిందని అన్నాడు. హైవే దగ్గరే గొంతు నులిమి చంపేశానని చెప్పాడు. వివరాలు అస్పష్టంగా ఉన్నాయి, చాలా అస్పష్టంగా. కానీ ఒత్తిడి ఉంది. ఎన్నికలు దగ్గర్లో ఉన్నాయి. మీడియా ప్రశ్నలు మొదలయ్యాయి. ఇలాంటప్పుడు ఒక నిరాధార కథ సరిపోతుంది. ఫైలు వేగంగా కదిలింది. అంగీకారం నమోదు. సాక్ష్యాలు జత. కేసు మూసివేత. సెక్షన్ 302. కాని రాఘవ్ ఒక విషయం గమనించాడు. సురేష్ చేతులు స్థిరంగా ఉన్నాయి. ఘాట్లు లేవు, రక్షణ గాయాలు లేవు. మృతుడి ఫోటోలు చూపించినప్పుడు అతడు కళ్ళు తిప్పలేదు, భయపడలేదు. కేవలం అయోమయంగా చూశాడు. 1 వారం తర్వాత రాఘవ్ ఆలస్యంగా స్టేషన్లోనే ఉన్నాడు. నిశ్శబ్దం. ఫ్యాన్ల శబ్దం, లైట్ల గుంజు. మళ్లీ సాక్ష్యాల లాకర్ తెరిచాడు. మృతుడి చుక్క. అప్పుడు అతడు చూశాడు. చుక్క జేబులో ఒక చిన్న ఎరుపు దారం. మతపరమైనది కాదు, అలంకరణ కాదు, పరిశ్రమలో ఉపయోగించేది. ఫోరెన్సిక్ సీలింగ్ టేప్ దారం. పోలీసు టేప్. అదే టేప్ వారి స్టేషన్లోనే ఉంటుంది. రాఘవ్ కడుపులో ఏదో ముడిచింది. అర్థమైంది. ఈ మనిషిని
చనిపోయే ముందు నుంచే ప్రాసెస్ చేశారు. 10 కిలోమీటర్ల దూరంలోని టోల్ ప్లాజా కెమెరాలను రాఘవ్ తెప్పించాడు. రాత్రి 1:46కి ఒక ప్రభుత్వ జీప్ వెళ్ళింది. నంబర్ ప్లేట్ మట్టితో కప్పబడింది. వెనక సీటులో ఒక నీడ. తల వాలిపోయి చేతులు బిగుసుకుని మైలురాయి 47 దగ్గర దొరికిన అదే చేతులు. ఆ జీప్ ఏ యాక్టివ్ యూనిట్కి చెందలేదు. 5 సంవత్సరాల క్రితమే మూసివేసిన ఒక శాఖకు చెందినది. ఆ శాఖ రికార్డుల్లో లేని విచారణలు నిర్వహించేది. అప్పుడే రాఘవ్కు అర్థమైంది, ఇది హత్య కాదు, ఇది పారవేయడం. రాఘవ్ ఫైల్ను మళ్లీ తెరిచాడు. అది బరువుగా అనిపించింది. కాగితాల్లో కాదు, ఏదో వింతగా. కాగితం వేడిగా ఉంది, సిరా కొంచెం కరిగినట్టు. ఆ రాత్రి రాఘవ్ కలలో మైలురాయి 47 వద్ద ఆ మృతుడు నిలబడి ఉన్నాడు. చేయి బిగుసుకుని ఏదో తిరిగి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్టు. నిద్ర లేచినప్పుడు రాఘవ్ అరచేతి మండింది. 4 గోళ్ల గాట్లు. ఫైల్ మళ్లీ తెరిచాడు. కొత్త పేజీ. చేతిరాత. అది అతని రాత కాదు. అందులో ఇలా ఉంది: నువ్వు దీన్ని తెరిచావు, ఇప్పుడు ముగించాలి. రాఘవ్ ఆ వీడియోలను అజ్ఞాతంగా లీక్ చేశాడు. మీడియా ఉలిక్కిపడింది. అంగీకారం కూలిపోయింది. సురేష్ విడుదలయ్యాడు. అంతర్గత విచారణ మొదలైంది. ఫైళ్లు మాయమయ్యాయి. అధికారులు రాత్రికి రాత్రే బదిలీ అయ్యారు. కేసు స్థితి మారింది. పరిశీలనలో ఉంది. కాని ఆ మృతుడికి పేరు మాత్రం పెట్టలేదు. ఎందుకంటే పేరు పెడితే చేసిన పనిని ఒప్పుకోవాలి. కొన్ని నెలల తర్వాత మైలురాయి 47 మళ్లీ రంగు పూయబడింది. కొత్త రిఫ్లెక్టర్లు, కొత్త బోర్డులు. కానీ డ్రైవర్లు అక్కడ ఇంకా నెమ్మదిస్తారు. మబ్బులో రోడ్డు పక్కన ఒక మనిషి కనిపిస్తాడని అంటారు. తన చేతిని చూస్తూ, ఇంకా బిగుసుకున్నదే, ఇంకా ఎదురు చూస్తూనే, తిరిగి ఇవ్వాలనుకున్న దాన్ని ఎవరైనా తీసుకుంటారని. ఎందుకంటే కొన్ని సాక్ష్యాలు కుళ్ళవు, కొన్ని ఫైళ్లు మూసుకుపోవు, మరియు కొన్ని నేరాలు ఎప్పటికీ మౌనంగా ఉండవు. ముగింపు.